హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ దగ్గర ఉన్నామండి. తమిళలో చూసినట్టయితే అండి మనం మ్యూజియం చూడబోతున్నామండి. ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఆర్కే బీచ్ అండి చాలా లాంగ్ ఉంటుందండి. అట్లీస్ట్ నా అంచనా ప్రకారం 4-5 కిలోమీటర్స్ లాంగ్గా ఉంటుందని నా అంచనా అండి. మీకైతే కరెక్ట్గా తెలుసుంటే కామెంట్ రూపంలో చెప్పండి. రండి, ఇదే బీచ్ అండి. ఇదే అట్లీస్ట్ 4-5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది నా అంచనా అండి. ఇక్కడే 3 రకాల మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఒకటి సబ్మెరైన్ మ్యూజియం, ఇంకోటి కూడా ఒక సీ హ్యారియర్ మ్యూజియం, అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని అనుకుంటున్నానండి. వచ్చేసి ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ ఎందుకు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉన్నదండి. ఇప్పుడు టైము ఒక 3:30 PM అనుకుంటున్నాను. ఈ మ్యూజియంకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. దీని పేరే సీ హ్యారియర్ మ్యూజియం అండి. లోపలికి వెళ్ళిపోదామండి. టికెట్ తీసుకుందాం. టికెట్ ఎంతో చూద్దాం. ఇదే అండి బీచ్. ముందుకు వెళ్ళిపోతే ట్రైన్ యాజ్ యూ ఫైట్ అని రాస్తున్నదండి. ఇదేంటి సీ హ్యారియర్ క్రూ 2012 అంటండి. కొంచెం చూసారా, సీ హ్యారియర్ క్రూ 2012. ఇది పెద్ద ఇంజన్ కావచ్చండి. ఇది ఒక ఆటో కంటే పెద్ద హెవీ వెయిట్ అనవచ్చు. ట్రైన్స్ యాజ్ ఫైట్. ఇదైతే చాలా బాగుందండి. నేను ఎండలో తడిసిపోతాను. ఎండలోంచి ఈ బిల్డింగ్ లోపలికి వచ్చి అట్లీస్ట్ 20 మినిట్స్ అవుతుంది. లోపల ఏసీ, బిల్డింగ్ లోపల ఏసీ ఏం లేదు. అది కొంచెం తక్కువ ఎండ కనపడుతుందండి. చెమటలు ఇంకా కారిపోతానని చూసారా, జిగ్గర ఉన్నది ఫేస్ అంతా. కాకపోతే ఈ ప్లేసు చూడడానికి ఇన్ఫర్మేటివ్గా ఉన్నది. చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే మట్టుకి ఈ ఇంజిన్స్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ తెలిస్తే మట్టుకి చాలా ఇన్ఫర్మేటివ్ అండి. నేను సారీ అండి, నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాబట్టి. వావ్, చూసారండి, ఇది చాలా బాగుంది. ఇది పేరు తెలియదు కానీ ఇది స్పీడ్ గాలి అవుతుంది. వర్క్ పర్సన్ ఓన్లీ డ్రైవర్ కూర్చొని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. చూసారు, ఇది ఇవన్నీ మనం చూడలేమండి, చూడడానికి దొరకవు. అలాంటిది మనం వైజాగ్లో ఉన్నాం కాబట్టి వీఆర్ సో లక్కీ.
ఉన్నదండి, లైటింగ్ ఏం లేదు. మెయింటెనెన్స్ ఓకేనండి, పెద్దగా ఏం లేదు, చాలా చెమట కారిపోతుంది. లోపల కూడా చాలా వేడిగా ఉన్నదండి. ఇది చూసారండి, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఒకనొక టైంలో యూజ్ చేసినాయండి. ఇప్పుడు రిటైర్ అయిపోయి ఒక మ్యూజియం టైప్లో మన ప్రజలు పబ్లిక్ చూడడానికి పెట్టిన ఒక మ్యూజియం అండి. చూసారండి, చాలా పెద్దగా, చాలా బాగుంది. ఇది ఒక ఇంజిన్ అనుకున్నాను. ట్రైనర్స్ విత్ ట్రైనర్. ఇది సబ్మెరీన్ అండి, సబ్మెరీన్ ఉంటుంది. మనం త్వరలో ఇంకో వీడియో చేస్తానండి. సబ్మెరీన్ మ్యూజియం కూడా ఉన్నది, పక్కనే ఉన్నది. దాని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, మర్చిపోకండి. ఇది చూసారండి, ఇది సీ ఈగిల్ మిసైల్ లాంచర్ అంటండి. చూసారు, ఇది మిసైల్ లాంచర్ అంటే దీంట్లోంచి మిసైల్స్ లాంచ్ చేస్తారంటండి. సీ హ్యారియర్ క్రూ 2014. INS విరాట్, INS విక్రాంత్, INS విక్రమాదిత్య. వావ్, ఇవన్నీ పెద్ద ఇట్స్ వెల్ నోన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ ఎయిర్ షిప్స్ మన ఇండియాలో. మనం చూసారండి, ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. వావ్, చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసారండి, మన ఈ బిల్డింగ్ నుంచి బీచ్ కనబడుతుంది. నేను చెప్పాను కదా, ఇది బిల్డింగ్ బీచ్ పక్కనే ఉన్నదని, బీచ్ దగ్గరే ఉన్నది. చూసారా, బీచ్ అంతా క్లియర్ కనబడుతుందండి. చూసారండి, మీకు ఫుల్ వ్యూ వేస్తున్నాను. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ చూసారండి. తగిలించి పెట్టాడండి. షిప్ చూసారండి, ఇది షిప్ కమ్. నేను ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, దయచేసి క్షమించండి. ఇక్కడి నుంచి మీరు దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయండి. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎగరాలంటే టేక్అవే అంటే టేక్అవే చేస్తాండి. ఇక్కడి నుంచి ఫ్లైట్లు ఇక్కడి నుంచి ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ లాంటిది మాట అండి. షిప్లో ఎయిర్పోర్ట్ లాంటిది. ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదన్నా ఇక్కడి నుంచి వెళ్తాయండి. చూసారా, ఇది ఓన్లీ డెమాన్స్ట్రేషన్ పెట్టిన చిన్న బొమ్మ అండి. ఇది మన షిప్లో మన రియల్ షిప్ చూస్తే చాలా చాలా పెద్దగా ఉంటుందండి అది. ఇదేంటి, సీ హ్యారియర్ ఇజెక్షన్ సీట్. ఇన్ కేస్ చూసారండి, సీ హ్యారియర్ ఇజెక్షన్ సీట్ మీరు ఫోటోలో చూస్తున్నట్టయితే ఇది ఈ యూనిఫాము ప్లస్ ఈ సీట్. ఇన్ కేస్ ఎయిర్ క్రాఫ్ట్కి ఈ బ్లాస్ట్ అయినా మీరు వెంటనే ఈ సీట్తోనే మీరు బయటకు వచ్చేయండి, గాలి ఎగిరిపోవచ్చు మీరు సీట్తోనే. అదే సీ హ్యారియర్ ఇజెక్షన్ సీట్ మీరు ఫోటోలో చూసారండి. ఇన్ కేస్ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైనా అయినా మీరు గాలిలో తేలిపోవచ్చు సీట్తోనే. ఇది పర్సనల్ సర్వైవల్ ప్యాక్ అంటండి. This equipment is a component of ejection seat that contains all the essential items such as a single person use lift raft. లక్ష్య, ఇదేంటిది, లక్ష్య అంటండి. చూసినట్టు ఏంటంటే లక్ష్య అంటే పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే దీంట్లో పైలట్ ఎవరు ఉండరండి, ఆటోమేటిక్ అండి. ఇది ఒక ఎనిమీని చంపాలనుకుంటే పైలట్ లేకుండా దీన్ని వదులుతారండి, ఒక మిసైల్ లాగా.
నా వెనకాల చూసారండి, అదే హ్యాంగ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అండి. చాలా పెద్దగా ఉన్నది, అది రియల్ అండి. అది రియల్ ఎయిర్ క్రాఫ్ట్ చూస్తున్నాను వెనకాల.